నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు విశ్వక్సేన్ గారు. మనందరికీ సుపరిచితులు. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో, ఈరోజు నంబర్స్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోబోతున్నాం. అసలు న్యూమరాలజీ అంటేనే నంబర్స్ కదా! ఏమిటి ఈ నంబర్స్‌కి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత? మన లైఫ్‌కి, నంబర్స్‌కి ఏంటి లింక్? ఈ విషయాలన్నీ వివరిస్తారు. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, నంబర్స్ అనగానే న్యూమరాలజీ అంటేనే నంబర్ కదా! ఏంటి నంబర్స్‌కి అంతటి ప్రాముఖ్యత? ఏ విషయాల్లో మనకి నంబర్స్ ఎక్కువగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి చెప్పండి? చూడండి, ఈ మధ్య కాలంలో మనకు ఈ టెక్నాలజీ గానీ, మీడియా గానీ, ఇంటర్నెట్ ఎక్కువగా పెరగడం వల్ల ప్రతి ఒక్కరికి న్యూమరాలజీ మీద ఒక అవగాహన అనేది వచ్చేసిందండి. హ్మ్. మీరు ఒక 25 ఇయర్స్ బ్యాక్ తీసుకోగలిగితే, అంటే 2000 గానీ, 95 గానీ అప్పుడు అంత అవగాహన లేదు. హ్మ్. సాధారణంగా మనకు జనాలకి ఏంటంటే ఈ నక్షత్రాల మీద కావచ్చు, జ్యోతిష్యం మీద ప్రతి చిన్న గ్రామంలో కూడా ఒక అవగాహన ఉంటుంది. కానీ అప్పట్లో న్యూమరాలజీని ఎవరు వాడేవాళ్ళు? ఓన్లీ సెలబ్రిటీస్ వాడేవాళ్ళండి. హ్మ్. హ్మ్. సెలబ్రిటీస్ కానివ్వండి, సినిమా యాక్టర్లు కానివ్వండి, వీఐపీలు, టాప్ పర్సన్స్ దీన్ని ఒక సీక్రెట్ సబ్జెక్ట్‌గా వాడేవాళ్ళు. హ్మ్. అంటే సెలబ్రిటీలంతా సీక్రెట్‌గానే వాడతారు దీన్ని. మీరు హ్మ్. బాలీవుడ్‌ని చూసుకోండి, చాలా మంది సీక్రెట్‌గా వాడతారు. ఓకే. అంతెందుకండి, మనకు ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ ముగిశాయి. చాలా మంది నామినేషన్ వేసే ముందు కూడా హ్మ్. ఫలానా టైం చూసుకోవాలి, ఎగ్జాక్ట్‌లీ ఈ నంబర్ మీదనే మనము నామినేషన్ వేయాలి అనేది అవును. చూసుకున్నారు. హ్మ్. ఒక్క 5 మినిట్స్ టైం ఉన్నా కూడా వాళ్ళు ఆ టైం వెళ్ళిపోయాక కరెక్ట్ ఈ టైంకే ఏద్దామని ఆ నామినేషన్ పేపర్ తీసుకొని ఎక్కడో చెట్టు కిందనో, ఎక్కడో ఒక హాల్‌లోకి వెళ్లి నిలబడ్డారు. కారణం ఏంటి? మీ నంబర్ అనేది అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. హ్మ్. మీ లైఫ్‌ని టర్న్ చేసేదే మీ లక్కీ నంబర్. హ్మ్. లక్కీ నంబర్ ఎందుకు? గాడ్ గిఫ్ట్, అది మనకొచ్చి ఉంటుంది. హ్మ్. కాబట్టి మీ జీవితంలో జరిగే అనేక సంఘటనలు కూడా మీ లక్కీ నంబర్‌కి గనక మ్యాచ్ అవుతే చాలా ఈజీగా మీకు సక్సెస్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి మన పేరు కంటే ముందే కూడా మన లైఫ్‌లో నంబర్ మనకు వచ్చేస్తుంది. నంబరే వచ్చేస్తుంది. హ్మ్. పుట్టినప్పుడు చూడండి, డాక్టర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఒక పేషెంట్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బేబీ ఎప్పుడైతే డెలివరీ అయితుందో తన హ్యాండ్ మీద టైం రాస్తారండి. హ్మ్. ఎలాంటి ఐడెంటిఫికేషన్, మెయిన్ టైమే చాలా ఇంపార్టెంట్. హ్మ్. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? జాతకం ఆధారంగా తను ఏ డేట్‌లో పుట్టారు, ఏ సెకండ్‌లో పుట్టారు రాస్తారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఫస్ట్ మనకి ఎవరైనా ఒక వ్యక్తి గుర్తు వచ్చినప్పుడు, మీ పేరేంటండి అని అడుగుతారు. హ్మ్. ఇంకా కొంత డెప్త్‌గా ఎళ్తే, ఏ డేట్‌లో పుట్టారండి, మీ బర్త్ డేట్ ఏంటి అని అడుగుతారు. హ్మ్. హ్మ్. అంటే ఒక వ్యక్తికి ఐడెంటిఫికేషన్ ఫస్ట్ మనకు బర్త్ నంబరే వస్తుంది. అక్కడ ఆ నంబర్ పనిచేస్తూ ఉంటుంది. ఓకే. అంటే మనకు పేరు పెట్టక ముందు కూడా ఎగ్జాక్ట్‌లీగా 21 డేస్‌లో పేరు పెడతారండి. హ్మ్. హ్మ్. 21 అనే నంబర్ 2+1 3 అంటే గురువు. హ్మ్. కాబట్టి నంబర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఓకే. ఎక్కడైనా మీరు చూడండి, మన పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనము స్కూల్లోకి తీసుకెళ్తే హ్మ్. మన అబ్బాయిని పేరుతో పిలవరండి వాళ్ళు. హ్మ్. ఫలానా రూల్ నంబర్‌తో పిలుస్తారు. అవును. కాబట్టి ఎక్కువగా స్కూల్‌లో పేరు వాడరు. రూల్ నంబర్ వాడతారు. అటెండెన్స్ తీసుకునేటప్పుడు హ్మ్. కానీ, హ్మ్. మార్క్ లిస్ట్ ఇచ్చేటప్పుడు నంబర్స్. పెరిగి పెద్దవై వీళ్ళ యొక్క జాబ్‌లోకి వెళ్లారనుకోండి, హ్మ్. జాబ్ అనేది ఒక ప్యాకేజ్ సిస్టమ్‌లో ఉంటుంది. మీకెంత సాలరీ వస్తుందని ఎవరు అడగరు. హ్మ్. మీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు. రైట్. ఒక 10,00,000, 20,00,000, 50,00,000 అలా ప్యాకేజ్ కూడా నంబరింగ్ సిస్టమ్‌లో ఉంటుంది. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ నంబర్స్ మన జీవితంలో ప్రతి దశలో పనిచేస్తాయి. మీకు నచ్చినటువంటి ఒక వెహికల్ కొన్నారనుకోండి, నంబర్ వెహికల్ ఎంత? ఏ నంబర్‌లో రైట్. తీసుకోవాలి? రైట్. ఫలానా నంబర్ వస్తే నాకు చాలా బాగుంటుంది. వీళ్ళకు హ్మ్. ఇంటర్నల్‌గా వీళ్ళ సోల్ ఒక నంబర్‌కి అట్రాక్ట్ అవుతుంది. హ్మ్. హ్మ్. నాకు ఆ నంబర్ అంటే ఇష్టం. ఆ నంబర్ వస్తే చాలా బాగుంటుంది. అంటే మీకు తెలియకుండా మీరు జాతకాలు కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, నమ్మినా నమ్మకపోయినా మీ సోల్ ఒక నంబర్‌కి అట్రాక్ట్ అవుతుంది. అవును. ఆ నంబర్ వస్తే నాకు చాలా బాగుంటుంది. ఆ హ్మ్. నంబర్‌ని నాకు చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేది, హ్మ్. హ్మ్. నంబర్ అనేది మీ జీవితంలో మిళితమై ఉంటుంది. ఓకే. అదే మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారనుకోండి, ఫలానా నంబర్ అమ్మాయే నా జీవితంలోకి రావాలి అని చాలా మంది కోరుకుంటారండి. హ్మ్. హ్మ్. నంబర్ మ్యారేజ్ మ్యాచింగ్ అంటారు. హ్మ్. అదే హ్మ్. విధంగా మీ మ్యారేజ్ డేట్ కూడా చూసుకోండి. హ్మ్. చాలా మంది ఎంత బిజీగా ఉన్నా కూడా మ్యారేజ్ డేట్ టక్కున గుర్తొస్తుంది. ఓహో! ఈరోజు మా మ్యారేజ్ డే గదా! ఆ నంబర్ హ్మ్. ద్వారానే మ్యారేజ్ డేట్, పిల్లల డేట్ ఆఫ్ బర్త్, ఇలా మన జీవితంలో జరిగే ప్రతి దశలోనూ ఈ నంబర్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయండి. ఓకే. అదే విధంగా మనం చూడండి, ఈ మధ్య కాలంలో మొబైల్ నంబర్ చాలా ఫ్యాన్సీగా అవును. తయారైందండి. వాళ్ళు కూడా వాళ్ళకు మొబైల్ నంబర్ ఎండింగ్‌లో కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని పెట్టుకుంటారు.
అంటే వాళ్ళకు ఈ నంబర్ ద్వారా మనకు పాజిటివ్ కలిసి వస్తుంది అనేది. అదే విధంగా ఎక్కువగా మీరు చూడండి ఫోన్ పే లాక్ కానివ్వండి, గూగుల్ పే లాక్, అదే విధంగా ఫోన్ స్క్రీన్ లాక్, ఇవన్నీ నంబరింగ్ లోనే ఉంటాయి. కాబట్టి నంబర్ లేకుండా మన జీవితమే లేదండి. ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, అలారం పెట్టుకుంటారు, 5 గంటలకో 6 గంటలకో పెట్టుకుంటారు, అక్కడ నంబరే ఉంది. మీరు రోజుని గుర్తించండి, ఎవ్రీడే 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ కూడా నంబర్ ఆధారంగానే ఉంది. ఇయర్ పరంగా క్యాలిక్యులేట్ చేయాలన్నా 365 డేస్ నంబర్ ఆధారంగానే. మీ బ్యాంక్ అకౌంట్, వెహికల్ నంబర్స్, హౌస్ నంబర్స్, ఫోన్ నంబర్స్, ఇవన్నీ నంబర్లోనే ఉన్నాయి. మీ ఏటీఎం పాస్వర్డ్, సైన్ పిన్, ఇవన్నీ నంబర్. కాబట్టి న్యూమరాలజీ అనేది మన జీవితంలో మీరు ఏ దశలో అయినా తీసుకోండి, మీకు చాలా చాలా మేలు చేస్తుంది. ప్రొఫెషన్ సెలెక్ట్ చేయడంలో వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేయాలి, 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేయాలి, అలా ప్రతి ప్రొఫెషన్ని నంబర్ మ్యాచ్ అయి ఉంటుంది. ఉదాహరణకు మీరు 2వ తేదీలో కానీ 5వ తేదీలో కానీ 8వ నంబర్, ఈ 258 సిరీస్ అంటారండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 2, 5, 8 గనక ఉంటే 100% మీరు బిల్డర్గా మారొచ్చు, రియల్ ఎస్టేట్ పర్సన్స్గా మారొచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేయొచ్చు, అగ్రికల్చర్ చేయొచ్చు, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్సే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. చాలా మంది ఎందుకు ప్రొఫెషన్ ఫెయిల్ అవుతున్నారు, 6 months ఒక జాబ్ చేస్తారండి, మళ్ళీ వేరే జాబ్ కి మారుతారు. ఒక 1 year ఒక బిజినెస్ చేస్తారు, అది కలిసి రాలేదని ఇంకో బిజినెస్ చేస్తారు. కారణం ఏంటి, మీ నంబర్ కి మీ బిజినెస్ మ్యాచ్ కాల. మీ బిజినెస్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ గా పనిచేయాలి అంటే మీ నంబర్ ఏంటో తెలుసుకోండి. మీ లక్కీ నంబరే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి నంబర్స్ అనేది ప్రతి వ్యక్తికి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో మీ లక్కీ నంబర్ ఏంటో తెలుసుకోండి, మీ జీవితం గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. నిజంగా మీ లక్కీ నెంబర్ ఏంటో ఒకసారి సరి చూసుకోండి. మీకు అసలు ఏ నెంబర్ కలిసి వస్తుంది, ఎందుకు కలిసి వస్తుంది, ఎన్ని రోజులుగా మీకు ఆ నెంబర్ వెంటాడుతుంది, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీకు ఇలాంటి నెంబర్స్కి సంబంధించి ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే లైక్ మీకు ఫోన్ నెంబర్ ఏది మ్యాచ్ అవుతుంది, వెహికల్ నెంబర్ ఏది మ్యాచ్ అవుతుంది, లేదా మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ డేట్ అయితే మీకు బాగుంటుంది, ఈ విషయాలు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీకు ఏ నెంబర్ మ్యాచ్ అవుతుంది అనేది క్లారిటీ ఇస్తారు విశ్వక్సేన్ గారు. సో నచ్చింది కదా వీడియో, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు ముందు ముందు మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే.